వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. మళ్ళీ ఈరోజు ఒక మంచి ముచ్చటెత్తుకొచ్చిన. బన్నీ అంటే తెలుసు కదా, అల్లు అర్జున్ అంటే వాస్తవానికి కొంచెం డైనమిక్గా చాలా యాక్టివ్ ఉంటాడు. మంచి యాక్టర్ అనేటటువంటిది కొంచెం మంచి అభిప్రాయం ఉండే నాకు వాస్తవానికి. ఎందుకు ఇప్పుడు అభిప్రాయం ఏమైంది అనేటటువంటిది మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ అభిప్రాయము ఆల్రెడీ పోయింది. ఎందుకు పోయిందంటే పిఆర్పి నేను కల్చరల్ అనేటటువంటిది ఫోక్ సంబంధించింది నేను చూసిన. పవన్ కళ్యాణ్ గారు నాకు బాధ్యత అప్పచెప్పారు. వాస్తవానికి అప్పుడు పిఆర్పినేమో వాళ్ళ తండ్రి అల్లు అరవింద్ గారు మొత్తం టోటల్గా ఆగమాగం చేసిండు, కొలాప్స్ చేసిండు టోటల్గా. ఆయన చేయబట్టి పిఆర్పి అనేటటువంటిది కొలాప్స్ అయింది. మేము అప్పుడు చాలా బాధకు గురైనాం వాస్తవానికి. ఆ తర్వాత పవన్ సారు జనసేన అనేటటువంటిది పెట్టి ఆయన చాలా కష్టపడుతూ ఉంటే 10 ఏళ్ళ నుంచి ఆయన డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం చేసిండు. మళ్ళీ ఇప్పుడు సారీ చెప్తున్నాడు. ఇవాళ పుష్ప 2 అనేటటువంటిది ఆగిపోయి ఇవాళ అభిమానులు పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారి అభిమానులంతా కూడా మొత్తం టోటల్గా వ్యతిరేకంగా ఇవాళ సినిమా రిలీజ్ కాకుండా చేస్తున్నారు. అంటే అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలా? అప్పుడేమో తండ్రి చేశాడు, ఇప్పుడు కొడుకు చేశాడు. మీ ఇద్దరు ఒక ఫ్యామిలీని, మీకు దగ్గర ఉన్నటువంటి ఫ్యామిలీని మీరు డ్యామేజ్ చేయాలని చూస్తే ఎట్లా? అసలు వాళ్ళ చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారి అభిమానులే మీకు అభిమానులైంది, మీ సినిమాలు చూసిండ్రు. అలాంటి పరిస్థితిని చేయడం పొరపాటు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మీరు క్షమాపణ చెప్పాలా. దగ్గరెళ్ళి క్షమాపణ చెప్పి వేడుకుంటే డెఫినెట్గా మీ పుష్ప సినిమా 2 ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. మునుముందు ఇలాంటి తప్పులు జరగకుండా చూడవలసినటువంటి అవసరం మీ ఇద్దరి తండ్రి కొడుకులకు ఉన్నది. కాబట్టి అలాంటి పొరపాట్లు చేయొద్దని కోరుతూ జై తెలంగాణ, జై జై తెలంగాణ.